నా పేరు సురేంద్రారెడ్డి. వయస్సు 41. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా గురూజీ, హిందూ చైతన్య స్థాయి అనేది మామూలుగా యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇలా ఈ హిందూ, క్రిస్టియను, ముస్లిము అనేది అని అంటే ఇలాంటివి విన్నాను యాక్చువల్‌గా చాలా వరకు. ఏందంటే మనుషులందరూ ఒకటే గదా! మనం ఈ కులాలు, మతాలు ఏంది, డిఫరెన్స్ ఏంది అనేది చాలా వరకు బయట ఎక్కువ తిరుగుతుంటాను. కొద్దిగా పాలిటిక్స్‌లో తిరుగుతుంటాను గాబట్టి, అవి చాలా వరకు నేను పట్టించుకోను. మీ క్లాస్ వినడం వల్ల హిందూ స్థాయి ఏందో, హిందుత్వం ఏందో అనేది చాలా వరకు చాలా డీప్‌గా, డెప్త్‌గా తెలుసుకున్నాము. చాలా మంచిది, సంతోషము. ఆహ్, కాకపోతే ఈ కార్యక్రమానికి చేరడం ఎట్లంటే, నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది జూలై 29 జరిగింది గురువుగారు. జూలై 29 జరిగితే సెప్టెంబర్‌లో మన శ్రీరామ్ చౌదరి గారు ఉన్నారు గదా! హైదరాబాద్‌లో. అన్నతో కలిసి నేను హైదరాబాద్‌కి పోయి అక్కడ స్టే చేస్తుంటాను అన్న దగ్గర. ఆ అన్న ఒకరోజు నన్ను చూడ్డానికి ఇక్కడికొచ్చాడు. హైదరాబాద్ నుంచి మన తిరుపతికొచ్చాడు. వచ్చిన తర్వాత కనీసం నేను కూర్చునే శక్తి కూడా లేదు. కనీసం 2 మినిట్స్ కూడా కూర్చోనుండేవాడిని కాదు. ఆ రోజు ఏం చేశాడంటే, ఆ రోజే చెప్పాడు. "సురేంద్ర, ఈ ప్రోగ్రామ్ చెయ్యి. ఇట్లా పలానా గురూజీ చేస్తాడు. నేను నీ నంబరు ఇస్తాను. యాడ్ చేస్తారు. నీకు ఎక్సలెంట్ ఉంటది ప్రోగ్రామ్. నీ పెయిన్స్ తగ్గిపోతాయి. నువ్వు రిలీఫ్ అవుతావు" అనంటే, ఆ అన్న చెప్పేది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విన్నారు. వింటే భయపడ్డారోళ్ళు. అంటే నేనంటే అంటే ఫుల్ రెస్ట్, మీరు కూడా చూసారు కదా గురూజీ, బెడ్‌లో ఫుల్లుగా పడుకో ఉన్నాను గదా! అప్పుడు లేవలేని పరిస్థితి. మినిమమ్ ఏందంటే ఫోన్ పట్టుకున్నా గూడా నాకు హెడ్‌ఏక్ ఎక్కువుండేది. ఇది ఎట్లా చేయాలా పడుకొని మనము? మన అది ఇవి దుస్తులతోనే ఉండాలంటున్నారు గదా! మన వాళ్ళు చూస్తే ఇలాంటి టైంలో నీకు బాగా ఈ బ్లడ్ ఇది బలంగా ఉంటేనే గదా నీకు నొప్పులు తగ్గుతాయి అనని అని అన్నారు. కాకపోతే అదంతేందంటే నాకు చేయాలని కోరిక మనసులో, ఇంట్లో వాళ్ళతో చెప్పలేకపోయాను. దాంతో పాటు ఏంటంటే, ఎలాగైనా మా మిసెస్‌కి ఈ ప్రోగ్రామ్ చేయించాలి అని మనసులో పెట్టుకొని, ఎట్లని అమ్మాయితో డిస్కషన్ చేస్తే, ఎట్లా చేయాలి? ఏంది చేయగలుగుతావా? పడుకొని నువ్వు మ ఆహ్, మ ఎక్కువ వాటర్ లిక్విడ్ తీసుకుంటే యూరిన్‌కి వస్తుంటుంటది గదా! ఇబ్బంది గదా! నువ్వు లేయలేవు గదా! అంటే, సరేలే అని, సరే ఇద్దరం కలిసి చేద్దాంలే అనని ఆ అమ్మాయితో అన్నాను. అమ్మ నేను చేయలేను. ఆ అమ్మాయి ఏంటంటే గురువుగారు, డేలో ఒక్క రోజైనా రైస్ తినందే నిద్రపోదు. రైస్ కంప్లీట్ తినాల్సిందే. ఒక్క డేలో 1 టైమ్ అయినా తినాల్సిందే. అది డాక్టర్ గారు చెప్పని, ఎవరైనా చెప్పని, వాళ్ళ పేరెంట్స్ చెప్పని, నేను చెప్పని, నేను చెప్పేసి నిలిపేసేసాను పూర్తిగా. వద్దు. నాకైతే మధ్యాహ్నం అయిన డాక్టర్ గారు ఏం చెప్తారంటే, "సంగటి తిను నాయన, బాగుంటది ఆరోగ్యం" అంటారు. నేను పిల్లలకి మోటివేట్ చేసి వాళ్ళు ఏదో విధంగా ఇచ్చేసాను. మోటివేట్ చేశాను. ఈ అమ్మాయిని నేను 10 ఇయర్స్ నుంచి నేను మోటివేట్ చేయలేకపోయాను. 2010లో మ్యారేజ్ అయింది గురువుగారు. 14 ఇయర్స్ అయింది. అస్సలు ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. సరే, నేను డైలీ ఎట్లా ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం ఈ సమయం చేయాలా? చేస్తాం. ఇద్దరం కలిసి చేద్దాము. ఇద్దరం అని మోటివేషన్ చేసుకుంటూ సెప్టెంబర్ నుంచి, సెప్టెంబర్ అయిపోయింది. సెప్టెంబర్ నుంచి మీ క్లాస్‌లు వింటుండేవాడిని. కానీ సమయం చేసేవాడిని కాదు. మధ్యలో అప్పుడప్పుడు నేను చేసేవాడిని. మా వాళ్ళేందంటే ఏమన్నా బంధువులు రానప్పుడు చేసేవాడిని, ఒంటరిగా ఉన్నప్పుడు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తినేవాడిని. ఏందంటే వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల. ఈ యోగాలు వాళ్ళేమనుకున్నారంటే, ఈ సమయం ఇది కాదు గదా! అంతా యోగా టైప్‌లో గదా! అని పూర్తిగా సబ్జెక్ట్ ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయానంటే పూర్తిగా ఫస్ట్ నేను స్టడీ చేయాలి. నేను స్టడీ చేసినప్పుడే వాళ్ళకి చెప్పగలుగుతాను. అందుకని నేనేం చెప్పలేకపోయాను. సరేలే వాళ్ళేదైనా అన్నప్పుడు ఓకే. తింటానులే అని వాళ్ళతో కలిసి తినేది. మిగతాటప్పుడు కంటిన్యూ చేసేవాడిని. అట్లా సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్‌లో అమ్మాయికి చెప్పాను. అక్టోబర్‌లో గూడా సరేలే అక్టోబర్ వద్దు. మనం నవంబర్‌లో చేద్దాము. నవంబర్‌లో ఏందంటే కార్తీక మాసం వస్తుంది. ఖచ్చితంగా చేద్దాం ఇద్దరం కలిసి అని చిన్నగా మోటివేషన్ చేసి 4 తేదీ వచ్చేసింది. 4 తేదీని స్టార్ట్ చేశాము. అసలైతే ఆ అమ్మాయి గురువుగా నేను వండర్ ఫస్ట్ ఏంటంటే, మనం ఒక విషయం ఎవరికైనా మోటివేషన్ చేయాలన్నా, ఒక విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ఫస్ట్‌లో మన ఇంట్లో మనం మోటివేషన్ చేసి వాళ్ళని మార్చాలి బయటోళ్ళ కంటే. ఫస్ట్ ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది. ఒక 2 రోజులు చాలా ఇబ్బంది పడింది ఆకలికి. అంటే రైస్ చూస్తే ఉండలేదు గురువుగారు. అది ఇంగ 100% ఉండలేదు. తింటాది. అవును, ఫస్ట్ 2 రోజులు మోటివేషన్ తాగింది, లిక్విడ్ తాగింది, జ్యూసులు తాగింది, అరటిపండు జ్యూసు, జావాలు ఇవి. మళ్ళా ఇంగ 2 డేస్ ఇచ్చారు కదా మీరు సాలిడ్ ఫుడ్ తినమని. ఫుల్‌గా తిని హ్యాపీ.
మళ్ళీ 7 days వచ్చింది కదా, 7 days 7 days ఏదో విధంగా కంటిన్యూ చేసింది. మళ్ళీ 2 days వచ్చింది. 2 days లో సాలిడ్ ఫుడ్ తిని హ్యాపీ. 11 days ఎలా చేయాలి, 11 days అంటే 1 week తర్వాత 4 days కదా, నేను అట్లా కన్విన్స్ చేస్తూ చాలా వరకు చేసింది. అంత ఫుల్ 100% చేసింది గురువారు. నేను అటు ఇటు కొద్దిగా ఇబ్బంది పడిన, ఆ అమ్మాయి 100% చేసింది. నేను ఆ అమ్మాయి విషయంలో 100% సాటిస్ఫాక్షన్. సూపరు, బ్రహ్మాండంగా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేద్దాము ఫ్యూచర్ లో అనే పరిస్థితి అమ్మాయి వచ్చిందంటే చాలా సంతోషం. ఇప్పుడు ఎవరికైనా ఒక విషయం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఫస్ట్ లో మన వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఇని మోటివేషన్ అయితేనే, వాళ్ళు మారితేనే బయట వాళ్ళు వింటారు. ఒకటి అంటారు కదా గురుగారు, ఇంటికి గెలిచి రచ్చగెలసాలని. ఫస్ట్ ఇంట్లోనే వినలేనప్పుడు బయట వాళ్ళు ఏమింటారు మనం చెప్పేది, వినలేరు కదా. అది చాలా సంతోషం. అది బాగా మంచి సాటిస్ఫాక్షన్. అన్న శ్రీరామన్ దయ వల్ల అది చాలా మంచిది. మళ్ళీ బరువు అంటారు, బరువు 85 కిలోలు వచ్చాను సార్ గురుగారు. ఈ లాక్డౌన్ టైంలో 75 కిలో ఉన్నా. 75 కిలో ఉంటే ఈ తర్వాత లాక్డౌన్ లో 1 month లో మా ఫ్యామిలీ అందరికి కరోనా వచ్చింది. ఏం చేశారంటే బయటికి వెళ్ళి పోలేని పరిస్థితి, మా ఇంటికి ఎవరు రాలేని పరిస్థితి, ఎవరు వచ్చినా అది గుమ్మం దగ్గర పడేయడము, వెళ్ళిపోవడం. అట్లా ఫుల్గా తినండి, పడుకొని ప్రశాంతంగా, టెన్షన్ పడాలని అన్ని తెచ్చి అడేయడం, వెళ్ళిపోవడంతో 40 days గురుగారు నేనైతే 10 కిలోలు వెయిట్ పెరిగిన. కాకపోతే నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. పిల్లలంతా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మా మిస్సెస్ చాలా ఇబ్బంది పడింది ఆ విషయంలో. అమ్మాయి విషయంలో భయపడ్డాను కూడా. అప్పుడు వెయిట్ అందరం పెరిగాం. నేనైతే 10 కిలోలు పెరిగాను. ఈ 20 నుంచి 2020 నుంచి 24 వరకు నేను బిలో 80 ఎప్పుడు రావాలి వెయిట్, ఎంతో ప్రయత్నం చేశాను. అన్నం తినకుండా, ఫుడ్ నాన్ వెజ్ మానేసి, నేను డ్రింక్ కూడా తీసుకునేవాడిని అప్పుడు. అవి మానేసి ఎట్లా ఈ వెయిట్ తగ్గేది, 80 బిలో ఎట్లా వచ్చేవాడిని, ఎట్లా రావాలి అని అంటే అప్పుడప్పుడు 6 months నాన్ వెజ్ మానేశాను, ఫుడ్ అన్ని మానేశాను, కానీ వెయిట్ తగ్గేదే లేదు గురుగారు. ఈ నేను ఇప్పుడు 78కి వచ్చాను. 78కి రావడం వల్ల మా బంధువులు వచ్చిన వాళ్ళు ఇంట్లో చూసి, నువ్వేదైనా సినిమా హీరోయిన్ లాగా తయారైనావు, ఎంత స్లిమ్ గా తయారైనావు. మేము పరిగెత్తి జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి, కరాటే చేసి మేము చేయలేకున్నామే. నువ్వు ఈ విధంగా తోటలో పని చేసి ఈ విధంగా లేకుండా నువ్వు 2 months 3 months లోనే ఈ విధంగా ఎంత తయారైనావు, ఎట్లా తయారైనావు అంటే అది అంత శివానుగ్రహము, ఆ స్వామి గురూజీ కీర్తనలు ఆధ్యాత్మిక చెప్తుంటాడు కాబట్టి పూజలు చేస్తున్నాడు. ఆ స్వామీజీ ప్రేయర్ లో ఉంటున్నాం కాబట్టి చాలా తగ్గాను, వెయిట్ తగ్గాను. అంటుంటారు కదా గురూజీ, తినడం అంటే మనము మనిషి తినడానికే పుట్టలేదు, బతకడానికి తినాలి అంతేగాని. ఇదేంటంటే ఒక సంఘటన ఏరే జరిగింది. అది నాకు ఫుడ్ దగ్గర కూర్చున్నప్పుడల్లా ఇదే గుర్తొస్తుంది. మనం తినడానికి బతకడం లేదు, బతకడానికి తినాలి కొద్దిగా, కడుపుకి ఆకలి కోసం అనే విధంగా ఆ ఫుడ్ దగ్గర కూర్చున్నప్పుడల్లా గుర్తొస్తుంది. ఆకారం అయితే సేఫ్ బాగుంది. అందరూ అన్నట్లు మంచి గ్లామర్ వచ్చాము, తెల్లగా వచ్చాము, చాలా సన్నపడ్డాము. నా బట్టలు అయితే దాదాపు మొత్తం అన్ని వైట్ షర్ట్లే వేసుకుంటాను, గంజి పెట్టేవి, ప్యాంట్లు అవి. మేము ఇప్పుడు షర్ట్లు కనీసం మా బాబు కూడా నా షర్ట్ లో పట్టేటట్టున్నాడు, ఇద్దరము ఆ విధంగా అయిపోయినాయి. నేను మొన్న ఏంటంటే చూద్దాము, మనం లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నాం కదా, నడుస్తామో లేదని బయటికి ధైర్యంగా, అంటే సెల్ ప్రాబ్లం వచ్చింది. నేను సెల్ ప్రాబ్లం వచ్చి క్లాస్ వినాలి కదా, ఎట్లా చేయాలి, ఈ సెల్ పడుకో అంటే మనం ఏరే ఫ్రెండ్ పిలిచి ఈ సెల్ చూపించుకోరామని వాళ్ళకి ఎందుకు పని చెప్పాలి అని, చూద్దాం మనమే వెళ్దామని, మన పని కోసం అని దిగి కిందగా స్నానం చేసి దిగి 1 కిలోమీటర్ ఉంటుంది ఓన్లీ ఐఫోన్ చూసే చోట. బెల్ట్ వేసుకున్నాను, నడుచుకుంటే నేరుగా వెళ్ళాను అక్కడికి, చూపించుకొని మళ్ళీ వచ్చాను. అంతా మీ ఆజ్ఞ గురువు గారు. అది చాలా వరకు చాలా సంతోషము. నిద్ర కూడా ఏంటంటే ఈ హెడేక్ వల్ల కొద్దిగా నిద్ర అనేది ఇబ్బంది పడుతున్నాను. హెడేక్ అది నిదానంగా కొద్దిగా రెక్టిఫై అవుతుంది. చర్మం బాగుంది, కంటి చూపు కూడా నాకు ఏం ఇబ్బంది లేవు కదా గురువు గారు. కంటి చూపు బాగుంది. శరీర బలము అనేది కాకుండా మనం శరీర ఆకారం తగ్గింది కానీ బలం బాగుంది గురువు గారు. దాంతో సంతోషం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా రోగ నిరోధక శక్తి అనేది అంటే ఇంతకు ముందు చిన్న ప్రాబ్లం వచ్చినా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని హాస్పిటల్కి. అంటే బిఫోర్ మనం ఎందుకు ఇది ఒక వ్యాధి, ఒక జబ్బు అనేది ఎందుకు మనం మొదలు పెట్టుకోవాలి, ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సమస్య తొందరగా క్లియర్ అవుతుంది కదా అని.
అలాంటి వాడిని వాళ్ళు ఇచ్చిన నాకు స్పెయిన్కి ఇచ్చిన టాబ్లెట్స్, హెడ్ఏక్ ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని పడేశాను. అసలు తినాలనిపించలేదు. ఏదో కొద్ది కాల్షియం టాబ్లెట్ తింటున్నాను. మరీ హెడ్ఏక్ వస్తే ఒక టాబ్లెట్ తింటున్నాను. అది ఎప్పుడో 3 days 4 daysకి, మిగతాటప్పుడు తినడం లేదు. అది చాలా సంతోషము. ఆందోళన, భయం అనేది అది అనేది ఇంతకుముందుగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా నాకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర డిస్కషన్ చేసేవాడిని. ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకున్నాను. ఒక ఫ్రెండ్ ఇది చేయరా అంటే, ఇంకో ఫ్రెండ్ ఇది చేయరా అంటే, అందరూ కాకుండా మళ్ళా ఇది చేస్తే బాగుంటది, ఏది చేస్తే బాగుంటుంది, రోజు ఇదే. అదొక మైండ్ లో అలజడి. ఎట్లా ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు చెప్పింది చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఏంది ఏంది డెసిషన్ తీసుకోవాలంటే ఒక టైం పట్టేది చాలా. నేనే డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఇప్పుడు అది లేదు. చేయాలన్నా నిగ్రంగా ఇది చేసేయాలి, ఇది ఫస్ట్ చేసేయాలి. ఫలితం అనేది తర్వాత విషయం. అది దేవుడి దైవ. మన చేసే పని అది కష్టమా నష్టమా ముందు చేసేస్తామంటే రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది అనేది అది ఆ భయం అనేది పోయింది. స్టామినా అంటారా, మీరు అన్నట్టు మనం మన 1000 ఇడ్లీ తిన్నట్లు ఊహించుకోండి. ఇవే ఒక మర్రి చెట్టు లాగా మన ఆహారం పెరుగుతుంది అని అనుకోండి. అన్మ్యూట్ చేసుకో. స్టామినా నాలో ఇంత శక్తి ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి ఏదైనా పని చేస్తే. అంటే ప్రతిదానికి ఎక్కువ ఏదో చిన్న విషయం జరిగినా విపరీతంగా టెన్షన్ పడేవాడిని. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఏదైనా ఫ్యామిలీ విషయాల్లో కానీ నాలో తెలియని అదే ఆటోమేటిక్ గా గుండె అంతా ఇది దడబుట్టేది. అలాంటిది ఇప్పుడు అలాంటి ఏ సమస్య లేదు. ఏదొచ్చినా హ్యాండిల్ చేయాలంతే. మనం మించి పాదు, మనం సాల్వ్ చేసుకుంటాం ఈ ప్రాబ్లం అనేది మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఆధ్యాత్మికంగా అంటే అది గురూజీ మీరు చెప్పేది చాలా వరకు విన్నాం కాబట్టి, మన ఈ హిందుత్వం గురించి, హిందూ చైతన్యం గురించి మీరు చెప్పే ప్రతి విషయం గురించి అన్ని వింటున్నాం కాబట్టి చాలా సంతోషము. ఈ ప్రోగ్రాం ఎందుకు చేయాలి, మనం అనుకున్న ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ గురూజీ మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి, ఫస్ట్ మనం నెగిటివ్ ఫీలింగ్ లోంచి పాజిటివ్ ఫీలింగ్ లోకి రావాలి. ఎవరేమైనా అది ప్రతి మనిషి నెగిటివ్ ఫీలింగ్ లోంచి పాజిటివ్ ఏ పని చేయాలన్నా ఆ ఫీలింగ్ లోకి రావాలంటే మనిషి ఖచ్చితంగా చాలా మదన పడతారు. ఆ మదన పడకుండా ఉండడానికి మీరు ఒక దేవుళ్ళ దిగొచ్చారు. అంటే ఈ టెన్షన్ పడకుండా పలాని పని చేసేయాలంటే చేసేయాలి, ఇది అని ఆ నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా పాజిటివ్ ఫీలింగ్స్ లో చాలా నా వరకు అయితే గురూజీ ఎప్పుడు ఎవరో ఒక మీద చిరాకు పడుతూ ఉండేవాడిని. కోపం విపరీతంగా వచ్చేది. గొడవ చేస్తుండేవాడిని, పిల్లల్ని కొట్టేవాడిని ఇంట్లో. అలాంటివి ఏమీ లేదు, చాలా తగ్గిపోయింది. కోపం అనేది నిల్లు. ఎవరితో అవతల వ్యక్తి కొట్టడానికి మీద వచ్చినా ఓకే కొట్టలేవు, దెబ్బ కొడతావు కదా అని ఆలోచన చేసే స్థాయికి వచ్చినాను. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనిషి 1 గంట కూర్చొని మన కోసం పని చేస్తే ఈ రోజంతా నీ కోసం నేను పని చేసినాను, నాకు వచ్చిన లాభం ఏంది అనే రోజుల్లో అది మీరు చూస్తుంటారు, ఇక్కడ గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ చూస్తుంటారు. అలాంటిది మీరు ఉదయం 7 గంటల నుంచి ఒక క్లాసు, 8 గంటల నుంచి ఒక క్లాసు, మళ్ళా 11 వరకు, మళ్ళా 9 నుంచి 8 నుంచి మళ్ళీ 10కి, ఈ విధంగా మాకందరికీ క్లాసెస్ చెప్పడం వల్ల మీ టైము కేటాయిస్తున్నారు, ఎంతో మందికి ఆరోగ్యాలు బాగా చేస్తున్నారు, ఎన్నో జరిగే సంఘటనల గురించి చెప్తున్నారు. అది చాలా సంతోషము. ఏంటంటే ఫ్రీగా ఇప్పుడున్నప్పుడు ఫ్రీగా పని చేయాలంటే ఎవడు తగ్గిరారు గురూజీ. నేను ఇప్పుడు ఈ 4 months నుంచి నేను బెడ్ మీద ఉన్నాను. నేను బాగున్నప్పుడు తిరుగుతా ఉన్నప్పుడు పలికే జనము, నేను బెడ్ రెస్ట్ లో తీసుకున్నప్పుడు పలికే జనం చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటిది నేను ప్రతి ఒక్కరికి అంటే చాలా వరకు సోషల్ సర్వీస్ చేస్తుండేవాడిని చిన్న వయసు నుంచే.
ఏ విషయం వచ్చినా పల్లెల్లో కానీ అక్కడ టౌన్ లో కానీ మన రైల్వే కోటర్లో ప్రతి మనిషికి ఏ అవసరం వచ్చినా పరిగెత్తుకుంటే పోయేవాడిని. ఇంట్లో ఇప్పుడు కూడా అంటుంటారు, ఆ దేవుడు ఏంటంటే అక్కడికెక్కడ జరుపుతున్నాడు. ఫ్యామిలీ ఇబ్బందులే, బతకడానికి ఇబ్బంది లేదు, అక్కడికడే జరుపుతుంటారు. ఆడవాళ్ళు ఏంటంటే ఏదో ఎవరు పిలిచినా పోతుంటావు, ఏ పరిగైనా పోతుంటావు, ఈ రోజు నీకు ఎవరు వచ్చారు అని. ఈ రోజు మీలా దేవుడు పంపించాడు మీ ద్వారా ధైర్యాన్ని ఇవ్వడానికి. అది చాలా సంతోషం గురువు గారు. ఆ మొత్తానికి మా మిస్సెస్ చేత మారిపించినందుకు చాలా సంతోషం. ఆ అమ్మాయి కూడా ఏంటంటే నిన్న అమ్మాయి 11 వరకు వెయిట్ చేసింది గురువు గారు మీతో మాట్లాడాలని. అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయి కోడూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళింది కానీ సమయం చేస్తుంది, నిన్న కంటిన్యూ చేసింది, ఈ రోజు మార్నింగ్ 8 దాకా చేసింది. అమ్మాయి ఇప్పుడు 9 నుంచి 9 తినేసి అక్కడ బయలుదేరి ఉంటది. రాలేకపోవచ్చు 11కి. కానీ గురూజీ చెప్పు ఇట్లా అని వెయిట్ లాస్ అయింది. అమ్మాయి చాలా సాటిస్ఫాక్షన్. ఆ అమ్మాయి వల్ల వాళ్ళ మదర్ కూడా చేయాలని ఆమె ఇన్స్పైర్ అయింది. ఆమె ఏంటంటే ఆమెకి 65 ఏజ్ ఉంటుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. కాకపోతే ఖచ్చితంగా చేయాలని, మధ్యలో చేయడానికి కుదరదు కానీ చేయొచ్చు. కానీ గురూజీ గారితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. అట్లా అవకాశం ఉంటే మమ్మల్ని ఇవ్వడానికి బాగోదు అని చెప్పినాము. దాంతోపాటు ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటంటే షేర్ చేసుకోవాలి గురూజీ. 1 వీక్ కిందట మా బంధువులు, మా మామయ్య వాళ్ళు ఇక్కడ వస్తుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక మ్యారేజ్కి వచ్చారు. మ్యారేజ్కి వస్తే వాళ్ళు వెయిట్ డిస్కషన్ చేసుకుంటారు కదా గురూజీ కూర్చున్నప్పుడు. నేను వెయిట్ పెరిగాను అని అంటే, మీరు వెయిట్ పెరిగారు కదా, వెయిట్ తగ్గాలి, ఎట్లా తగ్గాలా, ఎట్లా తెల్లగా రావాలో మా సురేంద్ర తెలుసుకోండి. గురూజీ ఉన్నాడు, ఆ గురూజీ చెప్తుంటాడు, వింటుంటాడు ప్రతిరోజు. ఆయన ఎట్లా విన్నాడు నమ్మాడంటే గురూజీ, నేను చెన్నై హాస్పిటల్ పోతున్నాను, చెన్నైకి హాస్పిటల్కి వెళ్తున్నాను కానీ నేను పడుకొని వెళ్ళాలి. ఈ ఫస్ట్ మీతో మాట్లాడక ముందు మీతో కాంటాక్ట్ కానీ మీ క్లాసులు వింటున్నామండి. ఆ బెడ్ వేసుకొని అది పరిపేసుకొని నేను దుండు పెట్టుకొని సెంటర్ లో నేను కూర్చుంటే ముందు వెనక వాళ్ళు కూర్చొని వచ్చేవాళ్ళు నాతో పాటు. అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కంటిన్యూగా మీ క్లాస్ వినేవాడిని నేను. అప్పుడు చూశారు వాళ్ళు, ఏమిరా ఎంత పిచ్చి, మామూలుగా అయితే నువ్వేం పట్టించుకోవు కదా, నువ్వు ఇంతగా వింటున్నావు. మన యాక్చువల్ గా నేను ఎన్నో గురూజీ ఏగా క్లాస్ నేను అవి సొంతగా చేసుకునేవాడిని. వాకింగ్ కానీ ఇట్లా మీరు ప్రాణాయామం చేస్తుంటారు కదా, అవి నేను చేసుకునేవాడిని. యాక్చువల్ గా ఎన్నో అసలే హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బిఫోర్ 5 మినిట్స్ అప్పుడు కూడా నేను మీ క్లాస్ ని ఆఫ్ చేసి లోపల వెళ్ళేవాడిని. అందువల్ల వాళ్ళు ఏంటంటే 10 మందికి చెప్తున్నారు. మా సురేంద్రని అడగండి, సురేంద్ర చెప్తాడు. మీరు వెయిట్ ఎట్లా తగ్గాలంటే, ఓయమ్మా మేము లిక్విడ్ తొమ్మిది ఉంటాము, ఆ సురేంద్ర దగ్గర పోతే మోటివేషన్ చేసి ఒప్పిస్తాడు. అట్లేం లేదు, మంచి హెల్తీగా ఉంటది. నాకైతే గురూజీ వన్ టైం డేలో మార్నింగ్ టిఫిన్ కానీ, లంచ్ టైం కానీ, నైట్ డిన్నర్ కానీ, నైట్ డిన్నర్ చేయకపోయినా మార్నింగ్ లేవాలంటే కష్టం, లంచ్ చేయకపోయినా సాయంత్రం నడవాలంటే కష్టం. అంటే అంత వీక్ అయిపోయేది బాడీ. లిక్విడ్ వాటర్, ఇప్పుడు మీరు వాటర్ ఎక్కువ తాగమన్నారు కదా, వాటర్ తీసుకొని నడవాలన్నా, జ్యూస్ తీసుకొని నడవాలన్నా నీరసం అయిపోయేది. అలాంటిది నాకు ఇంట్లో 10 టైమ్స్ మోసం అయితే నేను ఫ్రీగా లేచి బాత్రూమ్ వెళ్తాను. మా మిస్సెస్ నేను ఇట్లా కానీ ఇట్లా బాడీ ఎట్లా అంటే, ఇన్నిసార్లు నువ్వు ఎంత యాక్టివ్ గా లేచి నువ్వు బాత్రూమ్ వెళ్తున్నావు అంటే చాలా గ్రేట్. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. చాలా సంతోషం గురూజీ, గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నా మాటలు విని భరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ గురూజీ మీరు మీ ఫోన్ నెంబర్ కావాలి, మీరు ఎక్కడుంటే ఒకసారి కలుస్తాము. మీ పేరు మాకు తెలియదు, క్షమించాలి, ఒకసారి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏంది అని ఎవరన్నా అడిగినప్పుడు ఆ డీటెయిల్స్ తెలిస్తే మనం చెప్పుకోవడానికి బాగుంటది. గురూజీ పలానా గురూజీ పేరు పలానా పలానా చోటు ఉంటారు, ఇబ్బంది లేదని మాకు డీటెయిల్స్ తెలిసినప్పుడు ఎదుటోళ్ళు చెప్పడానికి బాగుంటది. ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది గురూజీ, యూట్యూబ్లు అంటారు, ఫేస్బుక్లు అంటారు, సోషల్ మీడియా అంటుంటారు, రకరకాల గ్రూపుల్లో రకరకాల స్పీచ్లు ఇవ్వడము, రకరకాల డబ్బులు పే చేయించుకోవడము, ఆ క్లాసులు తీయించడం అన్ని చెప్తుంటారు కదా. అనేదండి మేము ఒరిజినాలిటీ, మా సమయం ఎట్లుంటది, మా హిందూ చైతన్యం ఎట్లుంటది అని చెప్పుకోవడానికి నేను డీటెయిల్స్ అడుగుతున్నాను, వేరే ఎన్ని కాదు. నేను పలానా గురూజీ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మేము కంటిన్యూగా
సెకండ్ లెవెల్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాము గురూజీ, చేస్తాము. మా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నువ్వు అక్కడ ఉంటే ఇంకా హెడ్ఏక్ ఎక్కువ, ఒంటరిగా ఉంటావు, పల్లికి వచ్చేసి అక్కడ ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, తోడు ఉంటారు అని అనేవాళ్ళు. నేను ఒంటరిగా ఏం లేదు, మా గురూజీ ఉన్నారు, నాతో పాటు దాదాపు 60-70 మంది సభ్యులు ఉన్నారు. ప్రశాంతంగా నాకు మధ్యాహ్నం వరకు టైము అసలు ఖాళీ ఉండదు, ఫుల్ బిజీగా ఉంటాను అని. ఎవరిన బంధువులు వచ్చినా వాళ్ళతో మాట్లాడినా కాదు, దూరం నుంచి వస్తారు కదా గురూజీ చూడడానికి, ఏదో ఎంతో కష్టపడి వస్తారు, వాడు ఏదో హెల్త్ బాగాలంటే చూడడానికి. నేను డోర్ వేసుకుని క్లాసులు వినేవాడిని, అంటే డిస్టర్బ్ అయిపోతుంది కదా మధ్యలో అని. అట్లా డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మళ్ళా మధ్యలో వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడేవాడిని. ఏంటంటే, మీరు మీ పేరు కొద్దిగా చెప్పారంటే ఎక్కడ ఉంటారు ఏందని. సార్ కలుస్తాం నాకు కొద్దిగా తగ్గిన తర్వాత. నా పేరు చైతన్య. ఓకే.